హాయ్ వ్యూయర్స్, నిన్నటి వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తానని చెప్పా కదండి ఇంగ్లీష్ నేర్చుకోవటంలో. ఆ ఇంపార్టెంట్ టిప్ ఈరోజు నేను రివీల్ చేస్తున్నానండి. ఇది అందరికీ తెలిసిందే. జస్ట్ టు క్రియేట్ ఎంతూసియాజం టువర్డ్స్ లాంగ్వేజ్ ఇన్ యూ. దట్స్ మై పర్పస్. అదేంటంటే జనరల్గా మనము వెబ్స్కి V2 V3 రాసేటప్పుడు కానీ, అలాగే కొన్ని ఎడ్జెక్టివ్స్ని యాడ్వర్బ్స్ని వాటి వేరే నౌన్స్లోకి మార్చేటప్పుడు కానీ చివరిలో వైతో ఎండ్ అయితే కనుక అవి ఐగా మారుతాయండి. అది టిప్పు. అంటే ఇది చాలామందికి తెలిసిందే, కానీ లెర్నర్స్కి, నా ఉద్దేశము లెర్నర్స్కి నేర్పాలని చెప్పని అందుకని చెప్తున్నాను. ఇప్పుడు క్యారీ అనే వెర్బ్ తీసుకున్నాం అనుకోండి, క్యారీ, క్యారీడ్, క్యారీడ్, ఆ వై కాస్త ఐగా మారుతుంది. అలాగే హ్యాపీ అనేటటువంటి ఎడ్జెక్టివ్ తీసుకున్నాం అనుకోండి, దాని నౌన్ ఫామ్ హ్యాపీనెస్ కదా, అంటే HAPPY హ్యాపీ చివరిలో అయ్యింది కాబట్టి, వైతో ఎండ్ అయ్యేది కాబట్టి అది ఐగా మారుతుంది హ్యాపీనెస్ అనేటప్పుడు. ఓకేనా? ఇట్లాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందామండి. డే బై డే మనం ఇంప్రూవ్ చేసుకుందాం. బాయ్ బాయ్.